శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. దానికి తగినటువంటి పరిస్థితులు సహాయాన్ని ఇవ్వగలుగుతాయి. అంటే రవి యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. సంఘంలో గౌరవం గుర్తింపు కలిగినటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మరియు ఎంతో కాన్ఫిడెన్స్తో పనిచేయగలుగుతారు. 10 మందిలో గుర్తింపు పడతారు, పేరుతో పిలువబడతారు. మీరు చేస్తున్నటువంటి పనులకి సంఘంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని మెచ్చుకోవటం మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు, వివాహ విషయాల్లో పాల్గొనటం, మధ్యవర్తిగా ఉండటం మరియు అన్నిటికీ మీరే అయి ఉండి వివాహాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొనటం, శుభ కార్యాల్లో పాల్గొన్నందుకు మానసిక సంతృప్తి పొందుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ యొక్క వివాహం చేసుకోవాలని చెప్పి ముందుకు ప్రయత్నాలు చేయటం మొదలు పెడతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ వారం పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో విజయాన్ని పొందాలనుకుంటారు. దాని తగినటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులలో విజయాన్ని పొందగలుగుతారు. దాని తగినటువంటి ఒక సహాయం ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు మానసికంగా కొంచెం కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఇవన్నీ సహజం ఈ యొక్క వైవాహిక జీవితంలో అని మీరు భావిస్తారు. అధికమైనటువంటి ఖర్చు కొంచెం బాధించినప్పటికీ కూడా ఉద్యోగపరంగా వచ్చినటువంటి అప్రిషియేషన్లో ఆ యొక్క సుఖంలో దీన్ని మర్చిపోతారు. సమయానికి డబ్బు ఎక్కడి నుంచైనా సర్దుబాటు చేద్దాం అనుకుంటారు. దాని తగినట్టుగానే 3వ తారీఖు తర్వాత ఆ విషయంలో ముందడుగు పడుతుంది. కుటుంబాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకరికి ఉద్యోగం రావటం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. కుటుంబం బాగుంది, కుటుంబంలో ఒకరికొకరు ఐక్యమత్యత పెంపొందుతుంది. ఆ విషయాలు మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహం మంత్రజపం చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా కుజగ్రహం మంత్రజపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.